పొలిటికల్ జేఏసీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చైర్మన్. తాడేపల్లి పట్టణ అధ్యక్షులుగా జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి అంబటి తిరుపతిరావు గారి కుటుంబం మీద రాత్రి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కన కొంతమంది యువకులు దాడి చేయటం, వాళ్ళు పూర్తిగా మధ్యలో ఉండటం, మీరు జనసేన పార్టీ అని చెప్పేసి వార్నింగ్స్ ఇవ్వటం, తర్వాత మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మమ్మల్ని ఎవరేం చేయలేరు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడటం, అంటే ఆ విధమైనటువంటి సపోర్ట్ మాకు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఉందని మాట్లాడటం అనేది నిజంగా కూడా ఇవాళ దగ్గరగా 18 నెలలు పార్టీ అధికారంలో కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా ఈ విధమైనటువంటి మరి కార్యకర్తలు రౌడీలుగా ఇంకా దాడులు చేస్తున్నారంటే అది నిజంగా కూడా సిగ్గుచేయడానికి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కనేమో మా కార్యకర్తలు ఏది చేసినా నేను వాళ్ళని రక్షించుకుంటాను, వాళ్ళు రౌడీలు మర్డర్లు చేసినా, అదేవిధంగా గంజాయి స్మగ్లింగ్ చేసినా, ఏది చేసినా కూడా నేను వాళ్ళకి మద్దతుగా ఉంటా అన్నారు. అదేవిధంగా రాత్రి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు రాత్రి కానిస్టేబుల్కి సంబంధించినటువంటి పోలీస్ శాఖకు సంబంధించినటువంటి కార్యక్రమంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు పోలీసులను ఎవరినన్నా బెదిరిస్తే మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, పోలీసులు మేము అండగా ఉంటామని కూడా చెప్పారు. అంటే రాష్ట్రంలో పోలీసులకే ఒక పక్కన వార్నింగ్లు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మీ బట్టలు పరిస్తే కొడతామని చెప్పేసి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు. అంటే వాళ్ళ కార్యకర్తలు కూడా మరి ఇట్లాగే ఇతర నాయకులు, పార్టీ నాయకులనే కాదు ఇతర వ్యక్తుల మీద కూడా దాడులు చేయటం అంటే అవతల నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి దాడులు జరుగుతున్నాయి. డెఫినెట్ గా పోలీస్ శాఖ ఇంకా మరింత సమర్థవంతంగా వ్యవహరించాలి. ప్రభుత్వం కూడా మరి అసాంఘిక శక్తులు ఉన్నాయి, ఉక్కుపాదంతో అణచివేసినప్పుడే ఇవన్నీ కూడా దాడులు అవుతాయి. ఎప్పుడైతే మీరు ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఒక ముఖ్యమంత్రినో మీరు స్థాయిని బట్టి పోలీసులు కానీ మరి రాజకీయ నాయకులకి మీరు ఏమాత్రం మీరు సరెండర్ అయినా మరి ఎలాంటి పరిస్థితులు అరాచకవాదులు అంతా కూడా రాష్ట్రంలో పెచ్చు మీరిపోయి ఆంధ్రప్రదేశ్ ఒక రౌడీ ప్రదేశ్గా మారేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి ప్రభుత్వాన్ని చెబుతున్నాము. డీజీపీ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అన్నమాట. ఎవరున్నా కూడా అసాంఘిక శక్తులను మీరు అణచివేయండి. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో పెట్టినటువంటి కొన్ని వేల తప్పుడు కేసులు ఉన్నాయి, వాటన్నిటిని కూడా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. జనసేన పార్టీ తాడేపల్లి మండల అధ్యక్షులు అంబటి తిరుపతిరావు గారి ఫ్యామిలీ పైన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ కుర్రవాడిని నేను పోలీస్ స్టేషన్ లో సిఐ గారి ముందు చూసాము. తన హావభావాలు కానీ యాటిట్యూడ్ కానీ ఒక రౌడీని తలపించే విధంగా ఉంది. ఇటువంటి కార్యకర్తల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత వైసీపీ మీద మాత్రమే ఉంది. మా మామ మాజీ ఎమ్మెల్యే, విజయవాడ మాది, ఇక్కడ మమ్మల్ని ఎవరైనా చేస్తారు పోండిరా, కానీ వయసు కన్నా గౌరవం ఇవ్వలేదు. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కారులో, వాళ్ళ మీద దాడి చేయడం నిజంగానే ఒక మానవత్వం లేకుండా జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో మేము ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే కుర్రోడిని లోపలికి అరెస్ట్ చేయడం, అలానే ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. మాకు సహకరించిన కూటమి ప్రభుత్వానికి, పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు. అలానే స్ట్రైట్ ఫార్వర్డ్ వార్నింగ్ ఇస్తున్నాం. ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చినా సరే మీ దౌర్జన్యాలు చేస్తాము అంటే కుదరదు. డెఫినెట్ గా మీ యొక్క అరాచకారికి కళ్ళెం వేస్తాం. ఇటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తాం. ముందు ఇటువంటి దాడులు జరిగితే చూస్తూ ఉండే ప్రసక్తే లేదని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇలానే మాకు సపోర్ట్ చేసడానికి ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం, అలానే కూటమి ప్రభుత్వ నేతలకి, అలానే మన బీజేపీ నేతలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం. నిన్న రాత్రి 8 గంటలకి మేము జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు రోడ్లో వస్తుంటే ఒక కారు ఒకటి మమ్మల్ని అడ్డగించి తాగిన మైకంలో మమ్మల్ని అడ్డగించి కారులో నుంచి కిందకి దిగి మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నించారు. అయితే దానిలో మేము ఆ కుర్రవాడు మేము కొంచెం తోపులాట జరిగిన తర్వాత మా అన్నయ్యకి ముక్కు మీద గుద్ది బ్లడ్ వచ్చింది. అయితే ఏంటి ఇక్కడ ఈ కారు స్లోగా వెళ్తున్నావు, హార్న్ కొట్టాము, ముందుకు పానియమంటే నువ్వేం చేస్తారో చేసుకోండి రా అని మాకు ఇక్కడ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే విధంగా మాట్లాడి మా కారు మీద దౌర్జన్యం చేశాడు. దానికి మేము తాడేపల్లి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ పెట్టి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా చేశాము. పోలీసు సిబ్బంది కూడా మనకి సిఐ గారు కానీ అందరూ సహకరించి అక్కడ జరిగిన
దాన్ని చూసి ఆ కుర్రవాడిని స్టేషన్లో పెట్టడం అనేది జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా తెలుసుకొని కార్యకర్తల్ని కొంచెం అద్దు ఆపులో పెట్టుకోవటం, పార్టీని డెవలప్మెంట్ చేసుకునే విధంగా ఉండాలి. కానీ ఇంకా అరాచక పాలన మేము సాగించాలని అంటే చూస్తూ ఎవరు ఊరుకోరని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. ఎందుకంటే అంతకుముందు అనేక సార్లు మమ్మల్ని పార్టీలో ఈ జనసేన పార్టీలో ఉన్నప్పుడు స్టేషన్లకు తీసుకురావటం, అరెస్టులు చేయటం ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చేశారు. అయినా సరే మేము జనసేన పార్టీ జెండాని భుజాన వేసుకొని 2014 నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీని దినదిన అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఎందుకంటే మా నాయకుడు ఒక నీతి నిజాయితీ గల నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయన నాయకత్వంలో పని చేయటానికి ఈ తాడేపల్లి పట్టణంలో నాకు అవకాశం ఇవ్వటం, మన పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చెల్లపల్లి శ్రీనివాస్ గారు వారికి మచ్చ లేకుండా ఈ రోజు వరకు కూడా తాడేపల్లిని ప్రజలు అందరికీ అన్ని విషయాల్లో మేము ముందుండి పార్టీని మరింత డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇట్లాంటి వాటిని చూసి ఓర్చుకోలేక కొంతమంది ఉగ్రశక్తులు ఇట్లాంటి మాపై అరాచకాలు సృష్టించాలని చూస్తున్నారు. వారికి సరైన బుద్ధి చెప్పాలని మన పోలీసు సిబ్బందికి కూడా మేము సిఐ గారికి వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. మా అన్నయ్య గారికి నిన్న కొట్టడం జరిగింది, దెబ్బలు కూడా తగిలినాయి. అంబటి వెంకటేశ్వరరావు, మా అల్లుడు హరీష్, మేము కారులో ఉండగానే ఇట్లా కారుని అడ్డగించి వాళ్ళ ఇంటి ముందే ఇట్లా చేయటం అనేది చాలా ఘోర. ఇది ఇట్లాంటి రాజకీయాల్లో కరెక్ట్ అయిన పద్ధతి కాదని తెలియజేస్తూ ఇక్కడ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన తాడేపల్లి సిఐ గారికి, పోలీస్ సిబ్బంది అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళకి తెలీదు మద్యం మొత్తులో ఉండి జనసేన పార్టీ అని మీరు ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోండి అది ఇది అని మామూలుగా వాళ్ళు మా మీదకి రావటం జరిగింది. కొట్టిన వారి పేరు శ్రీరామన్, విజయవాడ, కృష్ణాంక, సీతారామ పేరు. నలుగురు ఉన్నారు. నలుగురిలో ఒకళ్ళు మాత్రమే కిందకి దిగి కారులో నుంచి మమ్మల్ని బైఠాయించడం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.